రామ్ రామ్ మిత్రులారా, ఈరోజు వీడియోలో చూపిస్తున్న దేవాలయం వచ్చేసి స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం. ఇది మన హైదరాబాద్లో ఉంది. ఇక ఈ వీడియోలోకి వెళ్తే ఈ ఆలయం ఉన్న చరిత్ర ఏంటంటే, ఈ ఆలయం కట్టించి 700 ఏళ్ల పైన అయింది. కాలక్రమేణా రిపేర్ చేస్తూ రెనోవేషన్ చేస్తూ వచ్చారు. పూర్వం ఈ ప్రాంతంలో నీటి కోసం బావి తవ్వుతుండగా 10 అడుగులు తవ్వగానే అమ్మవారి మూల విరాట్ దొరికింది. అలాగే ఈ ప్రాంతంలో దేవాలయం కట్టించారు. ఈ బల్కంపేట టెంపుల్ వచ్చేసి అమీర్పేట ఏరియాకి దగ్గరలో ఉంటుంది. అలాగే మెట్రోలో రావాలనుకుంటే అమీర్పేట మెట్రో స్టేషన్ ద్వారా రావచ్చు. ఈ దేవాలయంలో మంగళవారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అలాగే ఇక్కడ బోనాల పండుగ చాలా ఘనంగా చేస్తారు. దసరా మహోత్సవాల సమయంలో కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. పురాణాలకు వెళ్తే పరశురాముడి తల్లి అయిన శ్రీ రేణుకాదేవి ఉంది కదా, ఆ రేణుకాదేవి మనం కొలిచే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి. దేవాలయం ప్రాంగణం చేరుకున్నాక కాలు చేతులు కడుక్కున్నాక గర్భగుడిలోకి వెళ్ళి ప్రవేశించండి. కనిపించే దేవాలయం లోపలనే అమ్మవారి స్వయంభుగా వెలిసిన మూల విరాట్ ఉంది, దర్శించండి. పైన కనిపించేది అఖండ జ్యోతి వెలిగించి ఉంటుంది ఎప్పుడు. ఇలా గ్రిల్స్ ద్వారా వెళ్తూ మీకు మెట్ల మార్గం కనిపిస్తుంది కదా, ఆ మెట్ల మార్గం గుండా వెళ్ళి స్వయంగా వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోండి. ఈ దర్శనానికి ఎలాంటి రుసుము లేదు, ఉచితంగానే వెళ్ళవచ్చు. అలాగే మీరు మూల విరాట్ దగ్గర పూజలు చేయాలనుకుంటే ఒక ప్రత్యేక టికెట్ తీసుకుని వెళ్ళి పూజలు చేయించుకోవచ్చు. నగరంలో కొన్నేళ్లుగా ఉంటున్న ఈ టెంపుల్ గురించి విన్నాను, కానీ ఎప్పుడూ పోలేదు. మొట్టమొదటిసారి టెంపుల్కి వెళ్ళాక చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అమ్మవారు గుడి పైన కాదు, గుడి కింద బావిలో వెలిసారని చూసాక చాలా బాగుంది చూడడానికి. అలా మెట్లు దిగితే మీరు అమ్మవారి గర్భగుడిలోకి చేరుకోవచ్చు. కనిపించేది గర్భగుడి. భక్తుల రద్దీ అధికంగా ఉందని చెప్పాను కదా, అదిగో అమ్మవారి గుడి. దండం పెట్టుకోండి. నేను దగ్గర నుండి వీడియో రికార్డ్ చేయలేదు. ఇది బయటకు వచ్చే మార్గం. ఇంకొక ముఖ్య విషయం, ఈ దేవాలయంలో వివిధ రకాల పూజలు అర్చనలు చేస్తూ ఉంటారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. కుదిరితే డొనేషన్స్ చేయాలనుకున్న వాళ్ళు డొనేషన్స్ చేయండి. ఇలా బయటకు వచ్చి పక్కన ఉన్న ఇంకా వేరే అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. వెళ్ళండి. దేవాలయం చుట్టూ గ్రిల్స్ పెట్టడం వల్ల ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి వెళ్ళడానికి బయటకు ఇంకో మార్గం. ఈ తెలంగాణ ప్రాంతంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అంటే చాలా మంది పూజిస్తారు ఇలా ఇంటి దైవంగా. అలాగే ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేసుకుంటారు. ఈ గుడి దాటిన తర్వాత పక్కన ఇంకొక ద్వారం గుండా మీరు వెళ్ళవచ్చు. వెళ్ళి అక్కడ అమ్మవార్లను దర్శనం చేసుకోండి. అలా మనసులో అమ్మవారిని ధ్యానించుకుంటూ ముందుకెళ్తూ మిగతా అమ్మవార్లు అందరినీ దర్శనం చేసుకోండి. అలాగే కాసేపు కూర్చొని సేద తీరండి. మీరు ప్రసాదం తినాలనుకుంటే కొనుక్కోవచ్చు, బయట విడిగా అమ్ముతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే బల్కంపేట అమ్మవారి దర్శనం చేసుకోండి. మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసం బబ్లు తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం శ్రీ రేణుకా దేవి నమః. జై హింద్.